చతుర్ముఖముఖాంభోజకలహం సవధూర్మమ మానసే రమతాన్నిత్యం సర్వశుక్లా సరస్వతీ వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్యదిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం. సభాయై నమః. ఇక్కడ అష్టావధాన శతావధాన కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా దర్శనం బ్రదర్స్ బ్రహ్మశ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు, బ్రహ్మశ్రీ మరుమాముల వెంకటరమణ శర్మ గారు, వాళ్ళు నాకు ఎప్పటి నుంచి తెలుసు అంటే రవీంద్ర భారత్లో ఆ ముందు వేదిక ఘంటసాల వేదిక అని పేరు పెట్టినప్పుడు బహుశా 2002, 2003 ఆ సంవత్సరాల్లో అవధాన సప్తాహం అని చెప్పి చేశారు. అందులో మొదటి అవధానం నాగఫణి శర్మ గారు, రెండో అవధానం గరికపాటి గారు, అష్టకాల వారు జిఎం రామశర్మ గారు, తర్వాత దానికి సిద్ధేశ్వరానంద భారతి స్వామి కుర్తాడం స్వామివారు అతిథిగా వచ్చారు అష్టకాల వారి అవధానానికి. నేను అప్పటి నుంచి పరిచయం, మా నాన్నగారు మంచి కవి పండితులు కాబట్టి నాకు ఈ రంగంతో బాగా పరిచయం ఉన్నది. ఈ అవధాన శిబిరం నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే నోటి మించి మనం అనకూడదు, కానీ అంతరించిపోతున్నటువంటి కళ అని చెప్పాలి. మామూలు సామాన్యులకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే తెలుగు భాష, తెలుగు పద్యం, మన యొక్క సంస్కృతి, మన వైభవం ఇది అజరామరం. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి అని చెప్పి వాల్మీకి మహాముని చెప్పినట్టు ఇది ఆచంద్ర తారార్కమైనటువంటి విద్య, శబ్ద బ్రహ్మోపాసన. అందరూ అష్టావధాన అంటారు, శతావధాన అంటారు, ఇంకేదేదో సరస్వతి ఉపాసకులు అంటారు, కానీ మనందరం కూడా శబ్ద బ్రహ్మోపాసకులం, శబ్దాన్ని ఉపాసించేటువంటి వాళ్ళం. పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపమే వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. కాబట్టి అటువంటి శబ్ద బ్రహ్మాన్ని ఉపాసించేటువంటి మహనీయులు మా ఆముదాల మురళి గారు, శతావధాన గారు, వారు ఇక్కడ ఉన్నారు. శతావధాన మరాళ. అలాగే ఈ సెయింట్ మార్క్స్ స్కూల్ అధిపతి మల్లికార్జున శర్మ గారు, మా చిత్రకవి సామ్రాట్ చింత రామకృష్ణారావు గారు, అలాగే మండపాక మహేశ్వరి గారు, వారు ఇప్పుడు అవధానం చేయాలి. అమ్మ ఏమనుకోవద్దు, మీ అవధానం ముందు మేము చిన్నపిల్లలం ఏదో ఒక నిమిషం మాట్లాడడానికి వచ్చాం. ఎందుకంటే మనందరం భారతదేశంలో ఇట్లా చేస్తూనే ఉంటాం, కానీ ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి కళలకి, ఇటువంటి విద్యలకి ముఖ్యంగా మనకు అమెరికా దేశంలో ఒక కల్పవృక్షం అని చెప్పచ్చు బ్రహ్మశ్రీ రఘుశర్మ శంకరమంచి గారిని. ఎందుకంటే అక్కడ న్యూజెర్సీ రాష్ట్రంలో వారు 2002 సంవత్సరంలో అమెరికా వెళ్ళారు. అప్పటి నుండి అక్కడ ఒక దేవాలయంలో పనిచేస్తూ అనేకమైనటువంటి కష్టనష్టాలు జీవితంలో చాలా ఎదుర్కొని వారు ఒక స్వయంగా శివ విష్ణు దేవాలయం అని చెప్పి న్యూజెర్సీలో దాదాపు 23 ఎకరాల్లో ఒక దేవాలయ నిర్మాణం చేయాలి. అందులో ప్రత్యేకంగా ఇట్లా ఆధ్యాత్మిక సాహిత్య కార్యక్రమాలకు ఒక ఆడిటోరియం నిర్మాణం చేయాలనే గొప్ప సంకల్పంతో ఉన్నారు. ఆయన కనుక అది నిర్మాణం చేస్తే దర్శనం బ్రదర్స్తో పాటు ఇక్కడున్న అష్టావధాన శతావధాన అందరం మనం న్యూజెర్సీలో రఘన్నయ్య యొక్క ఆతిథ్యంలో అక్కడ అవధానం చేయాలి, మనందరం కూడా అవధాన ప్రదర్శన ఇవ్వాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అనేక మందికి ఆయన గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు తెలియకుండా చేస్తూ ఉంటారు. అనేక సంస్థలకు చేశారు. నేను ఆ సంస్థల పేర్లు ఇప్పుడు చెప్పదలుచుకోవట్లేదు, కానీ ఒక 4 సంవత్సరాల నుండి సనాతన ధర్మ పరిరక్షణ అంటే ముఖ్యంగా గోశాలలు, వేద పాఠశాలలు, విద్యాభివృద్ధికి అంటే సరస్వతి అమ్మవారి యొక్క పాదసేవ చేయాలనేటువంటి ఒక దివ్య సంకల్పాన్ని వారు తీసుకొని ఈ విద్యా అభివృద్ధికి ఏం చేయగలిగితే ఉడతా భక్తిగా నేను చేస్తాను అని చెప్పి దాదాపు 3 సంవత్సరాల నుండి మన అవధాన విద్యా వికాస పరిషత్కి వారి వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారు ఈ కార్యక్రమంతో అనుసంధానం కావడానికి కారణం మా దత్తాత్రేయ శర్మ గారు, అట్లాగే మా దర్శనం అన్నయ్య గారు, ఇంకా ముఖ్యంగా మా పండరి
సంతోష్ కుమార్ శర్మ 2 సంవత్సరాలు రామభద్ర క్షేత్రంలో ఆయన మంచి ఆశ్రయం ఇచ్చాడు ఈ కార్యక్రమానికి. ఆ సందర్భంలో కూడా రఘుశర్మ గారు అమెరికా నుంచి అది యాదృచ్ఛికంగా ఈ దేశంలో ఉండడం తటస్థించింది. వారికి ఉన్న సమయం చాలా తక్కువ. మామూలు ఎక్కడికి వెళ్ళినా ఆయన 10 నిమిషాలు 15 నిమిషాల కన్నా ఎక్కువ ఉండే అవకాశం లేదు. నేను మొదటి రోజే దర్శనం అన్నయ్య దత్తాత్రేయ అన్నయ్యతో చెప్పాను, రఘన్నయ్య వస్తారు ఈ 7 రోజుల్లో, ఎప్పుడు వస్తారో తెలియదు, ఒక 10 నిమిషాలు మాత్రం మన సభలో పాల్గొంటారు అని చెప్పాను. ఆ మాట ప్రకారం వారు అంత బిజీగా ఉన్నా కూడా మన అవధానం మీద, తెలుగు పద్యం మీద, మన సంస్కృత సాహిత్యం మీద, మన కళ మీద ఉన్నటువంటి గౌరవం, భక్తి, ప్రపత్తి వారికి మెండు కాబట్టి అక్కడ శివ విష్ణు దేవాలయంలో కూడా అనేక కవి సమ్మేళనాలు జరుగుతాయి. మేము ప్రతి సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణం చేస్తాం. అక్కడ కవి సమ్మేళనాలు కానివ్వండి, పాటలు కానివ్వండి, పద్యాలు కానివ్వండి, ఏది చేసినా ఆయన ఒకటే మాట, ముందుండి మీరు అది చేసేయండి, దానికి ఏదైతే అది మనం చూద్దాం అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అని చెప్పి అమ్మవారి యొక్క పూర్ణ దీక్ష, శ్రీ విద్యా దీక్ష తీసుకొని మనమేమో పద్య రూపంలో ఆరాధిస్తున్నాం, ఆయన అమ్మవారిని మంత్ర రూపంలో ఆ శివ విష్ణు దేవాలయంలో న్యూజెర్సీ ఎడిసన్ అనేటువంటి ఒక పెద్ద పట్టణం. ఈ బల్బులు ఏవైతే ఉన్నాయో ఆ బల్బు కనుక్కున్నటువంటి మహనీయుడు ఎక్కడైతే బల్బు కనుక్కున్నాడో దాని పేరు ఎడిసన్ అనేటువంటి నగరం. ఆ నగరంలోనే వారు దేవాలయాన్ని స్థాపన చేశారు. అక్కడ పెద్ద బల్బు మొట్టమొదట కనుక్కున్నటువంటి ఆ బల్బు ఫిల్మెంట్ అక్కడ ఉంటుంది ఎడిసన్లో, న్యూజెర్సీ రాష్ట్రంలో. దాని సమీపంలోనే వారు దేవాలయ నిర్మాణం చేసి మనకు ఒక పెద్ద దిక్కుగా, మనందరికీ ఒక పెద్ద అన్నయ్యగా, మన దర్శనం అన్నయ్య వాళ్ళు ఎట్లయితే మనకు అన్నయ్య ఉన్నారో రఘన్నయ్య కూడా మనకు ప్రతి కార్యక్రమానికి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇంకా భవిష్యత్తులో కూడా గొప్ప సేవ చేస్తారు. వారు రావడం వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తూ, మా సంకీర్తి కానివ్వండి, చిన్న అబ్బాయి చాలా అద్భుతంగా పద్యాలు చెబుతాడు. నిందనో మొందనో చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారి యొక్క ఉత్పలమాలిక విన్నాను నేను. మా శ్రీహర్ష గారు, ఇంకా చాలామంది అవధానులు ఈ సభలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ చిన్నారులను ఆశీర్వదిస్తూ రఘుశర్మ గారు ఒక 2 నిమిషాలు వారి యొక్క శుభ ఆశీర్వచన సందేశాన్ని ఇవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను.